అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. లక్ష్మీనాయుడు కుటుంబానికి పరిహారమట చంద్రబాబు నాయుడు గారు కొద్దిసేపటి క్రితమే ప్రకటించారు. ఏదో భూమి, ఒక 2 ఎకరాల భూమి, 5 లక్షల నగదు, ఇవన్నీ కూడా. నిజానికి ఒక విషయం చెప్పండి, ఈ కాపు సంఘాలు కానీ ఇలాంటి జర్నలిస్టులు కానీ గట్టిగా నిలదీయడంతోనే ఈరోజు కనీసం ప్రభుత్వం నుంచి ఆ స్పందనైనా ఉంది అనుకోవాలా. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, అసలు ఈ కేసు సక్రమంగా నడుస్తుందా? కొన్ని సెక్షన్లు వాళ్ళు తీసేయడం బట్టి చూస్తుంటే మీకేమనిపిస్తుంది? ఈశ్వర్ గారు, మీరు రేకెత్తించిన పాయింట్లు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం తీరు ఈ కేసు విషయంలో ఆరంభం నుంచి కూడా చాలా అనుమానాస్పదంగా ఉంది. చంద్రబాబు నాయుడు లేదంటే పవన్ కళ్యాణ్ వీళ్ళందరికీ 2వ తారీఖున మర్డర్ జరిగితే 18వ తారీఖు వరకు బాధిత కుటుంబంతో కనీసం ఫోన్లో పరామర్శ, నేరుగా పరామర్శించాలని మనం ఏం కోరుకోలేదా? అంత దాకా వాళ్ళు అంత పెద్ద మనసు కూడా చాటుకుంటున్న దాఖలాలు. ఫోన్లో పరామర్శించడానికి 17 రోజులు ఎందుకు పట్టింది? 17 రోజులు పట్టిందంటేనే ఎవరో ఒత్తిళ్లు తీసుకురావడం వల్ల ఈ ప్రభుత్వం దిగొచ్చింది అన్నది సుస్పష్టంగా మనందరికీ అర్థమవుతోంది. అది కూడా సోషల్ మీడియాలో కాపు నేతలు ఇతర రూపాల్లో కొన్ని రకాలు చేసినటువంటి ప్రయత్నాలు అన్ని ఫలించిన తర్వాత మాత్రమే ప్రభుత్వం దిగొచ్చింది. ఇప్పుడు లక్ష్మీనాయుడు కుటుంబానికి అంతో ఎంతో నిజంగా పూర్తి న్యాయం చేస్తుందని మనం భావించడం లేదు. ఎందుకంటే పూర్తి న్యాయం చేయాలంటే ఆ కేసుతో ముడిపడినటువంటి వాళ్ళందరి మీద కేసులు పెట్టాలి, అందరినీ అరెస్ట్ చేయాలి. ఇప్పటి వరకు ఆ కేసులో ఉన్నటువంటి వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలనేటువంటి ఆలోచన ప్రభుత్వం వైపు ఉన్నట్టు కనిపించట్లేదు. కొన్ని పరిహారం ఇచ్చిందంటే అది ఖచ్చితంగా ప్రభుత్వం మీద ఒత్తిడి కారణంగానే దిగి వచ్చింది. మొత్తానికి ఈ వ్యవహారాన్ని మసిపూసి మారేడికాయ చేయాలని చాలా తీవ్రంగా ప్రయత్నం చేశారు. ఎందుకంటే రాష్ట్రంలో ఇలా మర్డర్లు అనేక రకాలుగా, ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి జడ్పీటీసీ మర్డర్ దగ్గర నుంచి ఈ లక్ష్మీనాయుడు మర్డర్ వరకు శాంతి భద్రతలు లేవు అనే విషయం సుస్పష్టంగా అర్థమవుతోంది. మనకు అర్థం అవడమే కాదు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ రోజు భీమవరం డిఎస్పీ మీద చేసినటువంటి ఫిర్యాదే ఒక ఉదాహరణ. పోలీసులు లా అండ్ ఆర్డర్ పరిరక్షణ కన్నా సెటిల్మెంట్లలో తలమునకలే ఉన్నారు, హోంశాఖ విఫలమయ్యింది అంటూ డిప్యూటీ సీఎం ఈ రోజు మళ్ళీ చెప్పుకొస్తున్నారు. ఇంతకుముందు కూడా ఆయన ఒకసారి మాట్లాడున్నారు. అంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ రీతిలో ఉన్నాయో కాదు, డిఎస్పీ ఏం చేస్తున్నారు అనేది మాత్రం బాగా తెలుస్తుంది పవన్ కళ్యాణ్ గారికి. ఈ హత్య ఒక బలిజ యువకుడిని చంపేశారు, దానిపైన మనం స్పందించాలి అని 17 రోజుల తర్వాత తెలుస్తుందా? స్పందించడమే కాదు, కనీసం పూర్తి న్యాయం చేస్తాం అనేటువంటి రీతిలో ఆయన ఒక అధికారిక ప్రకటన కూడా విడుదల చేయలేకపోయారు. ఆ పార్టీ నుంచి కానీ ఆయన నుంచి కానీ బాధ్యత లేదండి. ఒక రాజకీయ పార్టీగా అధికారంలో ఉన్న పార్టీకి, పైగా ఆయన ఆ పార్టీ సానుభూతిపరుడు, క్రియాశీలక సభ్యత్వం కూడా ఉందని చెప్తున్నారు. అలాంటి ఒక కార్యకర్త చనిపోతే కనీసం సంతాప సూచకంగా ఒక ప్రకటన ఇవ్వాలని కానీ, ఆ కుటుంబానికి అండగా నిలుస్తామని చెప్పడం కానీ, అలాంటి బాధ్యత కూడా ఆ నాయకుడు ఆ పార్టీ మర్చిపోతుందంటే ఏమనాలి? ఎంత విడ్డూరమైనటువంటి రీతిలో ఉన్నారో. ఈ మొత్తం ఉదంతాన్ని కప్పిపుచ్చాలనేటువంటి కాంక్ష ఎంత ప్రస్ఫుటంగా ఉందో మనందరికీ ఇట్టే అర్థమవుతోంది. ఇక రెండోది, మీరు చెప్పినటువంటి ఈ కేసులో పూర్తి స్థాయిలో న్యాయం చేస్తారా? ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేస్తాం అని చెప్తున్నారు. ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయడానికి ముందు అసలు ఆ ఎఫ్ఐఆర్ ఎలా నమోదు చేశారు? ఎఫ్ఐఆర్ నమోదు చేసినటువంటి తీరు చూస్తుంటే చాలా సందేహాలు వస్తున్నాయి. ముఖ్యంగా కోమాలో ఉన్నటువంటి వ్యక్తి ఫిర్యాదు ఇచ్చారు, ఆ ఫిర్యాదు ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదైంది అన్నట్టుగా అందులో పేర్కొన్నారు. అంతకు మించి కూడా మరింత ఆందోళన కలిగించేటువంటి వ్యవహారం ఏంటంటే, ఆ హత్యకు కారకుడైనటువంటి వ్యక్తికి మృతుడి భార్యకి మధ్య లైంగిక సంబంధాలు ఉన్నాయన్నట్టు కూడా ఎఫ్ఐఆర్ లో పేర్కొంటున్నారు. చాలా దారుణంగా ఇది వక్రీకరించినట్టుగా ఎఫ్ఐఆర్ లో చాలా ప్రస్ఫుటంగా ఉంది. మరి ఒక క్యారెక్టర్ అసాసినేషన్ చేసినట్టే కదా ఒక మహిళది. చాలా క్లియర్ గా బాధితుడి భార్యను క్యారెక్టర్ అసాసినేషన్ చేసి బాధితుడి కుటుంబాన్ని బజారు పాలు చేసేటువంటి రీతిలో ఎఫ్ఐఆర్ లో ఉన్నటువంటి అంశాలు కనిపిస్తున్నాయి. చాలా ఆందోళన కలిగించేటువంటి విషయం ఇది. ఇలాంటి ఎఫ్ఐఆర్ ఎంత పేలవంగా, ఇందాక నరేంద్ర గారు మాట్లాడుతూ కూడా కొన్ని సెక్షన్ల విషయాన్ని ప్రస్తావించారు. ఎంత పేలవంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పుడు ఈ ఎఫ్ఐఆర్ ఆధారంగా కేసు దర్యాప్తు చేసి ఈ ఎఫ్ఐఆర్ ఆధారంగా అసలు నిందితులకు శిక్షలు పడేలా చేస్తాం అని ప్రభుత్వం చెప్తుందంటే దాని మీద నమ్మకం ఎట్టా కలగాలి? ఏ రీతిని కలగాలి? నిజంగా ఈ కేసులో ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కనీసం జ్యుడిషియల్ ఎంక్వైరీ అయినా జరపాల్సి ఉంది. లేదంటే అంతకన్నా మిన్నగా ఒక ఉన్నత స్థాయి దర్యాప్తు అయితే దీని మీద జరగాలి. స్థానిక ఎస్ఐ ఎఫ్ఐఆర్ నమోదు చేశారా, ఎఫ్ఐఆర్ ఆధారంగా కేసు దర్యాప్తు పూర్తి చేస్తాం, చేతులు దులుపుకుంటాం అంటే మాత్రం బాధిత కుటుంబానికి న్యాయం జరిగే అవకాశం లేదు. ఇప్పుడు పరిహారం ప్రకటించాం కదా, చేతులు దులుపుకుందాం అనేటువంటి రీతిలో ప్రభుత్వ పెద్దలు ఉన్నట్టుగా సుస్పష్టంగా కనిపిస్తుంది. ఇది నిజమైనటువంటి న్యాయం అయితే జరగదు అనే అంచనా చాలా మందిలో వినిపిస్తుంది.